మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మీ చేతి వంటలో మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? అరుణ. అరుణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ. నల్గొండ, వెరీ గుడ్. హాయ్. హాయ్. నీ పేరేంటి? నాగమణి. నాగమణి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నల్గొండ నుంచి. సో మీ ఇద్దరు ఏంటి చుట్టాలా? వదిన మరదళ్ళు. వదిన మరదళ్ళా? ఓ, మరి నీకు వంట వచ్చా నాగమణి? వచ్చింది. ఓకేనా, మరి మీ వదినతో పోటీ పట్టడానికి రెడీయా? రెడీ. సూపర్. సో మరి ఇద్దరు ఏం వంటలు ప్రిపేర్ అయ్యి వచ్చారు? సొరకాయ పెసరపప్పు. సొరకాయ పెసరపప్పు. నువ్వేం? బేబీ ఆలు చుక్కకూర కర్రీ. బేబీ ఆలుతో చుక్కకూర కర్రీ, బాగుంది కాంబినేషన్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? వదిన. వదినేనా? ఎందుకు నువ్వు చేయవా? వదిన చేసిన తర్వాత అది ఎలా ఉంటుందో చూసి అప్పుడు నువ్వు చేస్తావా? ఓకే, సో చేసేస్తారా మీరు ముందు? చేసేసి. ఓకే, మరి సొరకాయ పెసరపప్పు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ పెసరపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్వర్ణ గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే, జీడిపప్పు వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టేస్తారా? సో నల్గొండ నుంచి వచ్చారా మీరు? అవునండి. హైదరాబాద్ కి దగ్గరే కదా, అప్పుడప్పుడు వస్తుంటారా హైదరాబాద్? మా పాప వాళ్ళు ఇక్కడే చదువుతారండి. ఇక్కడే చదువుతున్నారా? హైదరాబాద్ హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో. హాస్టల్. నైస్. సో ఇద్దరు ఆడపిల్లలేనా మీకు? ఇద్దరు ఆడపిల్లలు. ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? ఒక ఆమె ఇంజనీరింగ్, ఇంకొక ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో అయితే ఎలా అంటే నెలకు ఒకసారి వస్తూ ఉంటారా, లేకపోతే 1 వీక్ వస్తూ ఉంటారా? మాదాపురం. ఓ, పోపు దినుసులు వేసుకోవాలి. సో ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? హారిక, సుమన. ఇప్పుడు కొంపతీసి హాస్టల్లో వాళ్ళు చూడడానికి వచ్చి ఇలా మా ప్రోగ్రామ్ కి వచ్చారా ఏమిటి? కొద్దిగా వేగినాక ఓకే, ఎల్లిపాయలు. ఇందులో ఇంకా ఉల్లిపాయలు ఏం ఉండవా అండి? ఉండవండి, వెల్లిపాయలు ఓన్లీ వెల్లుల్లి ఒక్కటే వేసుకో. సో హాస్టల్కి వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి తీసుకొస్తూ ఉంటారా? స్నాక్ ఐటమ్స్ అలా? స్నాక్స్ ఐటమ్స్, ఫుడ్, పచ్చిమిర్చి వంటలు, ఈటీవీలో బిర్యానీ అవి చూసి చేస్తాం మేడం. పాపం ఒక్కసారైనా ఒకసారి తినాలి కదా. సో మీరు వచ్చిన రోజు అయితే వాళ్ళకి పండగ అనమాట. ఇక కరివేపాకు. ఓకే, కొంచెం కొత్తిమీర. ఓకే, పెసరపప్పు. సో ఇది నానబెట్టిన పెసరపప్పు. ఓకే, సో మీరు ఒక దగ్గరే ఉంటారా? నల్గొండలోనే. నల్గొండలో అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో? లేదండి, పక్కపక్కనే ఉంది. ఓ, సో ఈ పెసరపప్పు కొంచెం మనకి వేగి కొద్దిగా వేగి కొంచెం మెత్తగా అయినాక సొరకాయ వేసుకోవాలి. సో సొరకాయ అది ఉడికించి పెట్టారా? తురుము. ఓకే ఓకే, ఇది చపాతీ లాంటి వాటిలో బాగుంటుందా? చపాతీ, జొన్న రొట్టె కాంబినేషన్ బాగుంటుంది. ఓకే ఓకే, సొరకాయ. సో యూజువల్ గా కూరల్లో మోస్ట్లీ సొరకాయ ముక్కల్లానే వేస్తూ ఉంటారు కదా? అవునండి, ముక్కలు ఇది అయితేనేమో అనమాట. సో తొందరగా కావాలి అంటే ఇలాగా. మీ వారేం చేస్తూ ఉంటారండి? ఎల్ఐసి ఏజెంట్, నల్గొండ. ఓకే, పేరేంటి? సుభాష్ గారు. కొద్దిగా పసుపు. ఓకే, సాల్ట్. సో ఇది మనకు కొంచెం పొడి ఆడుతూ పొడి కూర లెక్క వస్తుంది. పొడి కూర, డ్రై కూర లెక్క. ఓకే, సో ఫాస్ట్ గా అయిపోవడానికి ఇలా మీరే ట్రై చేశారా? ఎక్కడైనా చూసారా ఇలా? లేదు మేడం, మా మమ్మీ వాళ్ళు చేస్తారు. ఓ, మీరు అక్కడి నుంచి వచ్చిందా అలాగా? ఓకే, అంటే ఇప్పుడు ఎలాగో మీకు మామూలుగా కూడా పెద్ద హడావిడి ఉండదు కదా, ఎందుకంటే మీ ఇద్దరు పిల్లలు ఎలాగో హాస్టలే కదా, మా సార్ మేము కాబట్టి అంతే. సో మీకు వంట హడావిడి లేదు కాబట్టి హాయిగా మా ప్రోగ్రామ్ చూసిన తర్వాత కూడా మీరు వంట చేసుకోవచ్చు కదా.
ఈటీవీ అప్పుడప్పుడు అలాగే చేస్తాం. అప్పుడప్పుడు అలాగే చేస్తుంటారా? వెరీ గుడ్. సో ఇందులో ఓన్లీ పెసరపప్పు అండి, లేకపోతే శనగపప్పుతో అట్లా కూడా చేసుకోవచ్చు? ఇష్టం అండి, మన టేస్ట్ బట్టి పప్పు మార్చుకోవచ్చు. పప్పు మార్చుకోవచ్చు. ఓకే. నువ్వు వంటలు చేయడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? 10th క్లాస్, ఇప్పుడు ఏంటి నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఒక 5 నిమిషాలు మూత పెడతామా? పెట్టి. సో ఎలాగో అన్ని వేసేసాం కాబట్టి కొద్దిగా సొరకాయకి ఆ ఫ్లేవర్స్ అన్ని పడితే ఇంకా మనకి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి కూర రెడీ అయిపోయి. ఓకే, సో వెయిట్ చేద్దాం. చూద్దామా? ఎక్కువ పోపు గీపాల అంటే జస్ట్ సింపుల్ పోపు వేసినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, అంటే కలర్ కలర్ బాగుంది అండ్ పచ్చిమిర్చి స్మెల్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? ఇంకా ఏం లేదు, కట్టేసి తీసేద్దామా? సర్వింగ్ బౌల్ తీసి ఇలాంటివి అయితే హ్యాపీగా ఉట్టి కూరలు కూడా ఎక్కువ తినేయచ్చు, చపాతీ లాంటి వాటిలోకి అయితే. అన్నంలో కలుపుకున్నా బాగానే ఉంటుంది. అన్నంలో కూడా రైస్ లో కూడా బాగుంటుంది మేడం, కాకుంటే చపాతీలోకి జొన్న రొట్టెలోకి కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. జీడిపప్పుతో డెకరేషన్ చేయండి. వేడి వేడి సొరకాయ పెసరపప్పు కూర రెడీ. నైస్. సో చూసారు కదా, వేడివేడిగా సొరకాయ పెసరపప్పు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ పెసరపప్పు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత సొరకాయ తురుము, పసుపు, ఉప్పు, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ పెసరపప్పు రెడీ.